నమస్కారం పెంటోజీ గారు. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఆర్టిస్టులు చాలా బీద పరిస్థితులలో ఉన్నారు. కళాకారులను, అట్టడుగున ఉండే కళాకారులను యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి ప్రజలకు పరిచయం చేయాలని నా ఉద్దేశము. మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. నా పేరు పెంటోజీ డబ్బికర్. మా నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ. మాకు చాలా పేద కుటుంబం. నాకు చిన్నప్పటికెళ్ళి జానపద కళలు, జానపద సాహిత్యం పాడడం అంటే ఇష్టం. అది నాకు మా అమ్మ నాన్నగారి ద్వారా అబ్బింది. అది మా నాన్నగారు పాడేవారట. మా అమ్మ కూడా జమునాబాయి, మా నాన్న ఎల్లోజీ. మా అమ్మ చాలా చక్కగా మరి ఉయ్యాల పాటలు పాడేది, బతుకమ్మ పాటలు పాడేది, జానపదాలు పాడేది. ఆమెకి భగవంతుడు ఇచ్చిన నాలెడ్జ్ అది. నేను ఏదైనా పాట పాడితే అలా కాదు, ఇట్లా ఉంటే బాగుంటుందేమో అనేటువంటి సలహాలు కూడా ఇచ్చేది. చాలా ఇది ఒక గొప్ప విషయం. ఇది నేను ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో కూడా చాలా కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. తెలంగాణ రత్న, ఆ తర్వాత మరి చాలా అవార్డులు వచ్చాయండి. చాలా అవార్డులు తీసుకున్నాను. రఘునందన్ సార్ కూడా మాకు చాలా పరిచితులు వారు. మీరు గవర్నమెంట్ సర్వీస్ ఏదైనా చేసి రిటైర్ అయినట్టున్నారు కదా? అవునండి. టీఎస్ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు చేశాను. అలాగే నాగార్జున సాగర్ కొండల్లో యురేనియం తవ్వకాన్ని, పర్యావరణ అనుమతుల్ని అనుమతించొద్దు అనే విషయాన్ని ప్రతి పల్లె కొండ, కోన, తండలు, గూడాలు తిరుగుతూ ప్రచారం చేశాను. అది చాలామంది చేశారు, అందరిలో నేను ఒకడిని. ఆ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది. పర్యావరణాన్ని కాపాడిన వారు దాంట్లో నేను కూడా ఒకటిగా నేను చాలా గర్వపడతాను. కళాకారుడిగా పుట్టినందుకు కూడా నేను చాలా గర్వపడతాను. మీరు ఏమేం కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎక్కడెక్కడ చేశారు? నేను చాలా కార్యక్రమాలు చేస్తాను. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి. ఆ తర్వాత ఇప్పుడు ఒక ఆచారం ఉండేది కొన్ని మా ప్రాంతాలలో, అమ్మాయి పుడితే ఆ అమ్మాయిని ప్రాణంతోనే వదిలివేయడం, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయడం, ఆ తర్వాత లేకపోతే భ్రూణ హత్యలు, ఇట్లా చాలా సందర్భాలు చూశాను నేను. చెల్లించి ప్రతి గ్రామీణ ప్రాంతాలలో ఆడపిల్లని కాపాడండి, ఆడపిల్లని రక్షించండి, ఆడపిల్ల ఇంటికి వెలుగు, ఆడపిల్ల జగతికి వెలుగు, మనం కూడా ఒక అమ్మ కడుపులో పుట్టాము అని నేను బాగా ప్రచారం చేశానండి. ఆ తర్వాత మాదక ద్రవ్యాలు, ఆ తర్వాత ఈ ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, వీటి మీద కూడా నేను చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను పచ్చదనం కోసం. ఆ తర్వాత ఈ రసాయన ఎరువులు నిర్మూలించాలి. ఆ తర్వాత రసాయన ఎరువులు అనేవి నిర్మూలించి మనం సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండించుకోవాలి అనేది నా కాన్సెప్ట్. మన రవీంద్ర భారతిలో, హైదరాబాద్లో, మీ ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడే ప్రోగ్రామ్ చేశారు? నేను బాంబేలో చేశాను, ఢిల్లీలో చేశాను. సార్క్ దేశాల, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సార్క్ దేశాల కళోత్సవాల్లో నేను ఢిల్లీలో చేశాను. ఆ తర్వాత ఇది ఒడ్డెపల్లి శ్రీని గారి వెంట పోవడం జరిగింది. ఆయన ఇప్పుడు లేరు. ఇతర దేశాలకు కూడా వెళ్ళారా? ఇతర దేశాలకు అవకాశాలు వచ్చాయి, కానీ నా వ్యక్తిగత కారణాల ద్వారా నేను పోలేకపోయాను. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు అండి. అంటే మీరు జానపద కళా బ్రహ్మ అని అట్లాంటిది ఏమైనా బిరుదు వచ్చిందా మీకు? ఉందండి. జానపద కళారత్నం వచ్చింది, తెలంగాణ రత్నం వచ్చింది, తెలంగాణ కళారత్నం వచ్చింది. విన్నారా? చాలా. ఎలాంటి పాటలు పాడతారు? మీ స్పెషలైజేషన్ ఏంటి? స్పెషలైజేషన్ అంటే నేను ప్రకృతి మీద పాడతాను, చలాకి పాటలు పాడతాను, చలాకి పాటలు పాడతాను, ప్రకృతి మీద పాడతాను. ఉదాహరణకు ఒక్క సెకండ్ అండి. హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కరుణలోచనుడా తాళేలెల్లియలో శివ తాళేలెల్లియలో లేచినాల ఏమో కానీ పొద్దంతా తిప్పలాయ తాళేలెల్లియలో. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ముందర మనము మీ కళాపరిచయం చేసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని మా ప్రేక్షకులు కాంటాక్ట్ చేయాలంటే మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9440460762. ఈ కళారూపము, ఈ కళాకారులందరూ కూడా బాగా బ్రతకాలంటే ఇప్పుడు ఉండే యూత్ ఏం చేయాలి? కళను ఆదరించాలి. పాత కళలు, ఇప్పుడు పురాతన జానపద కళలు కానివ్వండి, ఈ జానపద కళలని మనం కాపాడుకోవాలి. చిందు భాగవతం, యక్షగానం, ఆ తర్వాత ఈ పురాతన ఈ సంప్రదాయాల్లో ఈ గంగిరెద్దుల వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఉగ్గు కథల వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం ప్రోత్సహించాలి.
బుడగ జంగాలు ఇలాంటి పురాతన కళలతో వృత్తి కళాకారులు చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారు. కానీ కొందరు కళాకారులను అణగదొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మర్రి చెట్టు అంటాం మనం. మర్రి చెట్టు కింద ఏ మొక్క మొలవదు. ఊరికనే యాక్షన్ చేసి మిమ్మల్ని కాపాడుతాం, మీకు మంచి విలువలను ఇస్తాం, మిమ్మల్ని వెలుగులోకి తెస్తామని ఆ మర్రి చెట్టుకు నీడ కిందనే ఉంచి మర్రి చెట్టు ఎదగనియరు. ఆ నీడ అనేది మనకెందుకు కానీ మీరు ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? ఇంకొక 50 సంవత్సరాల పాటు మన వృత్తి కళలు బ్రతకాలి, మనగలగాలి అంటే ఏం చేయాలి? వృత్తి కళలని ప్రోత్సహించాలి, వాటి మీద షార్ట్ ఫిలిమ్స్ తీయాలి, ఆ తర్వాత నేర్చుకోవాలి. వర్క్షాప్ ఇప్పుడు వాళ్ళ వర్క్షాప్ ఒకటి నడుస్తుంది, అక్కడికి నేను వచ్చాను పెద్దలు ఆది గణేష్ గారి ద్వారా. నాకు చాలా ఆనందం అనిపించింది. మహానుభావులు మాట్లాడుతున్నారు. కథా రచన ఎట్లుండాలి, చిత్రీకరణ ఎట్లుండాలి, భావజాలం ఎలా ఉండాలి. ఇంకేమైనా ప్రవేశం ఉందా మీకు ఇది కాకుండా? నేను ట్రాక్ మీద సాంగ్స్ పాడతాను, ఆ తర్వాత మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తాను, పుట్టినరోజు రిటైర్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాను. ఆర్టీసీలో కూడా నేను ఆర్ట్స్లో టీఎస్ఆర్టీసీ మీరేదో అధ్యక్షులు అనుకుంటాను దానికి. సజ్జనార్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రయాణ సౌకర్యం కోసం ప్రయాణికులు ఆర్టీసీ వైపు మళ్ళడానికి ఒక ఆర్ట్స్కో అనే దాంట్లో నేను భాగస్వామిని అయ్యాను. సజ్జనార్ గారికి కూడా ధన్యవాదాలు. సో మీరు ఇంకా మీ రిటైర్మెంట్ లైఫ్, మీ కళారూపం, మీరు ఇంకా దిగంతాలకు వెలిగి మీ ఆరోగ్యం బాగుంచుకొని ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పిల్లలకు కూడా మీరు ఎవరైనా మా ద్వారా మా ప్రేక్షకులు మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ చేస్తే కొంచెం హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరి అండి. నమస్తే అండి.